వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ముగిసిన రెండో దశ పోలింగ్ 61% ఓటింగ్ నమోదు. కేసీఆర్ గడిలు బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చాం, 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామన్న రేవంత్. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే, కేసీఆర్ హామీలు అమలు చేయని కాంగ్రెస్ను ఓడించాలన్న కేసీఆర్. తెలంగాణలో హీటెక్కిన రాజకీయం, రైతు రుణమాఫీపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టీ, కాంగ్రెస్లా తొలగించే పార్టీ కాదన్న కిషన్ రెడ్డి. అన్నిటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చా, వైసీపీ దుష్ట పాలన అంతం కావాలన్న పవన్. రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, జగన్ పాలనపై వైఎస్ షర్మిల సెటైర్లు. %100 వీవీప్యాట్ల స్లిప్ల లెక్కింపు కుదరదన్న సుప్రీం, విపక్షాలకు గట్టి చెంపదెబ్బన్న మోదీ. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని కొత్త అర్థం చెప్పారు సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగారెడ్డి జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను తెలంగాణకు ఇస్తే ఆ కంపెనీలను మోదీ, అమిత్ షా కలిసి అంబానీ, అదానీలకు అమ్ముతున్నారని విమర్శించారు. అందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతున్నారని, ఈసారి కూడా గెలిచి దేశాన్ని కార్పొరేట్ వ్యాపారుల చేతిలో పెట్టాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. రిజర్వేషన్లు ఉంటే దళితులు, గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలైన వర్గాలను, ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళలాగా తయారైనరు. వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ ఆయన ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటే చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. మా విధానం, మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. జాతుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి, విభజించాలి, గద్దెనెక్కాలి, దేశాన్ని దోసుకోవాలి. ఇదే విధానం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడుగుతుంది. ఎందుకు కావాలనే 400 సీట్లు? రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను, గిరిజనులను, బలైన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు, గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలైన తెలంగాణలో రేవంత్ రెడ్డికి ఓటేసినా, కేంద్రంలో నరేంద్ర మోదీకి ఓటేసినా ఒకటేనని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి బీజేపీకి ఓటేయాలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలించుకుపోతున్నా డీకే అరుణ మాత్రం పట్టించుకోకుండా మంగళహారతులు ఇచ్చారని మండిపడ్డారు. 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం చేసిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. అలాగే ఎన్నికల ముందు అనేక హామీలనిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక మొహం చాటేసిన కాంగ్రెస్ను కూడా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మీటర్ పెట్టమని చెప్పంగా కూడా రైతులు మాకే ఓట్లేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా మీటర్లు పెడతా అంట. ఇప్పుడున్న ముఖ్యమంత్రి చోటేబాయ్, నరేంద్రబాయ్, బడేబాయ్. చోటేబాయ్ కోటేసినా, నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటే. ఈడ చోటేబాయ్ కోటేసినా పెద్దన్న పెట్టమంటాడు, పెడతా అంటాడు. బీజేపీ కోటేసినా గ్యారంటీ పెడతారు. మరి మీటర్లు పెట్టించుకోవడానికి బీజేపీ కోటేయన్నా
తెలంగాణ ఉద్యమం మనం చేస్తుంటే ఆంధ్ర వాళ్ళు మన నీళ్ళు ఎత్తుకొని పోతా ఉంటే ఇక్కడి నుంచి కాలువ పెట్టి వాళ్ళ ఆనాడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేయడానికి వస్తే ఇదే డీకేఆర్న పోయి మంగళారతులు ఇచ్చి అయ్యా నువ్వు మంచిగా తీసుకుపోతున్నావు మా తెలంగాణ నీళ్లు తీసుకుపోని మంగళారతి పట్టింది. ఈమెకి మనం ఓటేయన్నా? దయచేసి ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీకి ఓటేస్తే తెలంగాణ రాజకీయాలు మండు వేసవిలో భగభగా మండిపోతున్నాయి. రైతు రుణమాఫీ కేంద్రంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరితే అంతే ధీటుగా ప్రతి సవాల్ చేశారు సీఎం రేవంత్. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రైతు రుణమాఫీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సవాళ్ల రాజకీయం పీక్ స్టేజ్కు చేరిపోయింది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాల్ మాటల యుద్ధానికి దారితీసింది. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే తాను రాజీనామాకు సిద్ధమని, చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. తన రాజీనామా లేఖను గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి గన్ పార్క్ వద్దకొచ్చానని, ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలు చేస్తే తన రాజీనామా లేఖను స్పీకర్కి ఇవ్వాలని కోరారు. ఒకవేళ రుణమాఫీ హామీలను అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే అడుగుతా ఉన్నాను, నిజంగా మీరు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేసేది నిజమైతే గన్ పార్క్ దగ్గరికి రండి. ఈ గన్ పార్క్ దగ్గర అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. మేధావుల చేతుల్లో లేదా ఇక్కడున్న జర్నలిస్టుల చేతుల్లో మీ రాజీనామా, నా రాజీనామా కూడా పెడదాం. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి. నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. అయితే హరీష్ రావు సవాల్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ సీస పద్యాన్ని రాసుకుని పట్టుకొచ్చిన కాగితాన్ని రాజీనామా లెటర్ అంటూ హరీష్ రావు డ్రామాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజీనామా లేఖకు ప్రత్యేకంగా ఫార్మాట్ ఉంటుందని, అందులో ఒక్క అక్షరం అటు ఇటైనా కూడా స్పీకర్ ఆమోదించరని చెప్పారు. అప్పుడు అది చిత్తు కాగితంతో సమానమని చెప్పారు. 600 సరే ఆగస్టు 15లోపు రైతుల రుణాలు 2 లక్షల లోపున్న వారివి ఒక్కసారే మాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది, 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది, చింతమాడికలు పోయి చింతశెట్టి కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటున్నా, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి రైతు రుణమాఫీ కాదు ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చింది. రాజీనామా లేఖ అట్లా ఉండదు. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చు. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? మరోవైపు హరీష్ రావు రాజీనామా లేఖపై సెటైర్లు వేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు హరీష్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులపై ప్రేమ ఉన్నట్టు హరీష్ నాటకాలాడుతున్నారని అన్నారు. రాజీనామా పత్రం 1.5 లైన్ మాత్రమే ఉండాలని, కానీ హరీష్ రావు 1.5 పేజీ రాసుకొచ్చారని విమర్శించారు. నిజంగా హరీష్ రావుకు రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్కు సమర్పించాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. ఈరోజు హరీష్ రావు అనే నాటకాల రాయుడు మరొకసారి పెద్ద జోకర్ లాగా మారిపోయి ఆయన ఏదో నిజంగా రాజీనామా ప్రొఫామాలో తీసుకొచ్చి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారని చెప్పి ప్రజలందరూ అనుకున్నాం, కానీ మేము నమ్మలేదు. ఎందుకంటే అది మోసాలకే మారు పేరు హరీష్ రావు. ఆయన చూస్తే జాలేస్తుంది.
ఎమ్మెల్యే రాజీనామా ఇప్పుడు కూడా 1.5 లైన్ మాత్రమే ఉంటుంది ప్రొఫామాలో. మీరు వాట్సాప్ గ్రూప్లో కానీ మీ మీడియా మిత్రులు అందరూ కూడా చదివినారు. దాన్ని మీరు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణలో ఉన్న దేశ విదేశం అందరికి పంపి వీడు మళ్ళా ఒక జోకరు మరొకసారి మోసం చేసిండు అని చెప్పాలని మీకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయనని హరీష్ రావు అనాలనా అవులారావు అనాలనా అర్థమైతలేదు. ఇదిలా ఉంటే హరీష్ రావుకు ఇన్ని రోజులకు గన్ పార్కు గుర్తొచ్చిందా అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. తన కుటుంబ సభ్యులెవరూ పదవుల కోసం రారని చెప్పిన కేసీఆర్ మాట తప్పి పదవుల కోసమే పాకులాడినప్పుడు ఎందుకు గన్ పార్కుకు పోలేదని ప్రశ్నించారు. దళితుణ్ణి సీఎం చేస్తానని వాగ్దానం చేసిన కేసీఆర్ మాట మార్చితే ఎందుకు గన్ పార్కుకు వెళ్లలేదని ప్రశ్నించారు. పదవుల కోసమే కేసీఆర్ తోక పట్టుకు తిరిగాడని విమర్శించారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్ల పర్వం ఊపందుకుంది. నేతలు ఎక్కడా తగ్గడం లేదు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఉపయోగపడే ఏ చిన్న అంశాన్ని వదలడం లేదు. అయితే ప్రజల నాడి మాత్రం తెలియడం లేదు. మరి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువైపు ఉన్నారనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు ఉండవని, రాజ్యాంగాన్ని మారుస్తుందని కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు బ్రిటిషర్ల ఆచార వ్యవహారాలను పాటించేది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాస్త ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలోని అన్ని సమస్యలకు మూల కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. దేశానికి పట్టిన దరిద్రం కాంగ్రెస్ అన్నారు. దేశానికి పట్టిన ఈ కాంగ్రెస్ దరిద్రాన్ని ప్రజలు 10 ఏళ్ల క్రితమే వదిలించుకున్నారని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్లో జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ వస్తే రిజర్వేషన్లు ఉండవు అనేటువంటి ఒక వితండవాదము, పిచ్చి వాళ్ళ వాదం చేస్తా ఉంది. మతి భ్రమించిన వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు మాత్రమే ఆ మాటలు మాట్లాడతారు. అధికార దాహంతో తహతలాడుతున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు. కుర్చీ పోయింది కాబట్టి కుర్చీ కోసం కుప్పిగంతులు వేసేళ్ళట్టు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ముస్లిం రిజర్వేషన్స్ ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు? కాంగ్రెస్ పుణ్యమా అని జమ్మూ కాశ్మీర్లో గత 73 సంవత్సరాలుగా జిన్నా రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి సిగ్గులేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఒక జమ్మూ కాశ్మీర్లోనే 42,000 మందిని పొట్టన పెట్టుకున్నది జిన్నా రాజ్యాంగం కారణంగా, ఆర్టికల్ 370 కారణంగా. పార్టీ ఏదైనా శవరాజకీయాలు చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్లకు క్లస్టర్ అడిగితే కేంద్రం ఇవ్వలేదని, రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం 10 ఏళ్లు అధికారంలోన్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలని ఆరోపించారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీనని అసహనం వ్యక్తం చేశారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయొద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. మొదటి దశ ఎన్నికల తర్వాత ఒక ప్రధానమంత్రి స్థాయి లాంటి వ్యక్తి ఇవాళ దేశ ప్రజల లోపల ఒక అలజడి సృష్టించడానికి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు మీ సంపద పంచుతుంది, మంగళసూత్రాలు గుంజుకుంటుంది, ఇండ్లు గుంజుకుంటుంది, హనుమాన్ చాలీస చదువుని అంటా ఉన్నది. 50 ఏళ్ళు పరిపాలించడం ఇలా హిందువులకు రక్షణ మా టైం లెక్కుందా, మీ టైం లెక్కుందా? మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మీరు 85% హిందువులకు నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చుంటే నా హిందువులకు 180 లక్షల ఉద్యోగాలు వచ్చేటి కదా. దేశ సంపదను ఆదాని అంబానికి దోచిపెట్టి ఇలా మొదటి ఫేజ్ ఎన్నికల తర్వాత వైసీపీకి ఎన్నికల్లో చమరగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ రాష్ట్రంలో ప్రభుత్వం మారబోతుందని జోస్యం చెప్పారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని పవన్ అన్నారు. నరికే వాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడల్లో కూడా చెప్పా, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్.
జగన్ను నమ్మి గెలిపిస్తే నట్టేట ముంచారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జగన్ పాలనలో రైతులంతా అప్పుల పాలయ్యారని చెప్పారు. తిరువూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన షర్మిల వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క ఏడాదైనా రైతుల కోసం 3,000 కోట్లు పక్కన పెట్టారా అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైందని నిలదీశారు. ఏపీ రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయిందే, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం? మన ప్రత్యేక హోదాని, మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందే ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు. బీజేపీతో పొత్తులు ఇద్దరూ పెట్టుకున్నారు. ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు, ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు. ఇద్దరు బీజేపీకి తొత్తులే. చంద్రబాబు గారికేమో మోడీతో పొత్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు ఏలుతున్నారా అంటే ఈరోజు బీజేపీ ఏలుతుంది. ఎందుకంటే ఏపీ సీఎం జగన్కు సీబీఐ మీద నమ్మకం లేదా అని ప్రశ్నించారు వైఎస్ సునీత. సీబీఐ వాళ్ళు నిందితులు వీళ్లే అని చెప్పారని, సీబీఐ మీద నమ్మకం లేదన్నట్లుగా వైఎస్ జగన్ చెబుతున్నారని అన్నారు. వివేక చనిపోయాక ఆ కేసు సీబీఐకి ఇవ్వాలని కోరి మళ్లీ కేసు విత్డ్రా చేసుకున్నారని గుర్తు చేశారు. పోలీసులు, సిబిఐ వ్యవస్థలు అంటే గౌరవం ఉందా లేదా? 2019లో వైఎస్ వివేకానందరెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐకి పోవాలా అని చెప్పి కేసు పెట్టారు ఏపీ హైకోర్టులో. మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు. ఈరోజు మీ వాళ్ళు కడప కోర్టులో గ్యాగ్ ఆర్డర్ పెడతారు, కావాలని పెడతారు కేసు. ఆర్డర్ తెప్పించుకుంటారు. మళ్ళీ మీరే మాట్లాడతారు. మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా? పోలీసులు అంటే గౌరవం లేదా? ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, సునీత చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షర్మిల మొన్నటిదాకా సీఎం జగన్ చెల్లి అని కానీ, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ వ్యక్తి అని కానీ అన్నారు. షర్మిల పార్టీ విధానాలు వారివి, అది వాళ్ల ఇష్టం అని చెప్పారు. చావుకి పుట్టుకొకి సంబంధాలు ఉంటాయి, కానీ మిగతా వాటికి ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ తనను తండ్రితో పోల్చినప్పుడు వైఎస్ఆర్ గుర్తొచ్చారని అన్నారు. సీఎం జగన్ నా పేరు పిలవగానే జనం కూడా బాగా స్పందించారని, అందుకే భావోద్వేగానికి గురయ్యానని చెప్పారు. చూస్తున్న డాక్టర్లు సజెషన్ ఇస్తే అప్పుడు ఆయన పని చేస్తారు. దూరంగా ఆవిడ ఉంది, దగ్గర ఉన్న డాక్టర్లు ఉన్నారు కదా, ఆ డాక్టర్లు చెప్పాలి కదా తీసిమని. చాలా ఫోన్లో కన్సల్టింగ్కిను చేయి పట్టుకొని చూసి చెప్పిన దానికి తేడా లేదు. డాక్టర్గా సజెస్ట్ చేస్తుంటారు. కానీ రోజు చూస్తున్న డే టు డే చూస్తున్న డాక్టర్లు వాళ్ళు దానికి ఉంచాలా తీసేది వాళ్ళు ఇస్తారు సజెషను. ఒకసారి పొరపరాలు కూడా ఆలోచన చేసుకొని ఏ నాయకులైనా సరే సమన్వయం పాటిస్తూ మాట్లాడాలి. ఏదో మైక్ ఉంది కదా. వైఎస్ షర్మిల రాజకీయ లబ్ధి కోసం తనపై అసత్య ఆరోపణలు చేశారన్నారు ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ మీద ఆరోపణలు చేస్తుంటే, అన్యాయంగా కేసులలో ఇరికిస్తుంటే అన్యాయమని తాను కేసులు వేశానని తెలిపారు. అంతేగాని తనతో ఎవరూ కేసులు వేయించలేదని, విషయాలను తెలుసుకుని షర్మిల మాట్లాడాలని సూచించారు. ఒక అడ్వకేట్గా స్పందించానని తెలిపారు. ఫస్ట్ లెగ్ ప్రూవ్ చేయాలి, వైలేటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రూవ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఇస్ కాంట్రవర్షియల్, హౌ ది సెక్రటరీ అండ్ మినిస్టర్ కుడ్ హావ్ ఇష్యూడ్ దట్. ఈ వైలేట్స్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు చెప్పారా? నేను వేసిన కంప్లైంట్ లో రాజశేఖర రెడ్డి గారు ముద్దాయిలు ఉందా? యూ కెన్ టేక్ ఇట్ అండ్ రీడ్ ఇట్. నేను ఎంతమందిని ముద్దాయిలు చేశాను తెలుసా అమ్మా? టోటల్గా 14 మంది పేరు చదవమంటారా? దీనిలో రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఉందా? నేను రాజశేఖర రెడ్డి గారు చేయడం తప్పని నేను కేసు వేస్తే మీరు దాన్ని ట్విస్ట్ చేసి చెప్పి రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి తాము ప్రతిపక్ష పార్టీలో ఉన్నా ఎప్పుడు వివేకానంద రెడ్డి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదన్నారు టీడీపీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి. రెండో పెళ్లి గురించి తెలిసి కూడా జగన్ అప్పట్లో వివేకాకు టికెట్ ఇచ్చారని చెప్పారు. జగన్ నైతిక బాధ్యత వహించి వివేక హత్య కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని అన్నారు. షర్మిల చీర గురించి మాట్లాడడం దారుణమన్నారు ఆయన. జగన్ అఫిడవిట్లో ఆస్తులు, నా అఫిడవిట్లో ఆస్తులను చూస్తే ఎవరు పెత్తందారో పేదోడో అర్థమవుతుందన్నారు బీటెక్ రవి. అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారి వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క మీటింగ్స్లో కూడా ఒక పేదవాడికి పెత్తందారుడికి జరిగే ఈ యుద్ధంలో
తర్వాత ప్రజలంతా కూడా పేదవాడి సైడు నేనుంటాను, నాకు సపోర్ట్ చేయమని అడుగుతా వచ్చినాడు. రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపాలన్నారు టీడీపీ నేత దేవినేని ఉమ. వైసీపీకి వేసే ఓటు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని సమర్థించే ఓటు అవుతుందని అన్నారు. దీనివల్ల రైతులు భూముల మీద ఉన్న హక్కులను కోల్పోతారని చెప్పారు. ఈ యాక్ట్ తీసుకొచ్చిన వైసీపీని తరిమి కొట్టాలని కోరారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తమకు ఉరితాడు కాబోతుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలని, ప్రతి ఒక్కరూ జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రేపు మీ భూముల మీద మీ హక్కులు కోల్పోయే విధంగా డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో ఏదో ఒక తప్పుడు కంప్లైంట్ వైసీపీ నాయకులు ఇచ్చి దాన్ని అప్లెట్ ట్రిబ్యునల్లో పడేసి ఇవాళ మీ భూములు లాక్కొని దాన్ని డిస్ప్యూట్లో పెట్టి మళ్ళీ ఆ భూముల్ని వాళ్ళే కొనుక్కునే విధంగా అడ్డగోలుగా ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలి. ఇవాళ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మనకి ఉరితాడు అవబోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వానికి ఓటేయొద్దని ఈ యాక్ట్ తీసుకొచ్చి జగన్ అసమర్థ నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోతుందని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు భారీ ఎత్తున నష్టం జరుగుతోందని చెప్పారు. జగన్ అధికారంలోకి రాగానే పీపీఏలు అన్ని రకాల ప్రాజెక్టులు రద్దు చేశారని మండిపడ్డారు. అస్మదీయులోనే చేర్పించి వాళ్లు అనుకున్న సంస్థకే దోచిపెట్టారని ఆరోపించారు. పవర్ ప్రాజెక్టుల పేరుతో భూముల దోపిడీ చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టుల ద్వారా అంతులేని పైసలు, భూములు దోపిడీ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అనేక సందర్భాల్లో గతంలో కూడా ఉదాహరణలతోటి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, జీవోలతో సహా కూడా ఈ అంశాన్ని మేము వెలుగులోకి తేవటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి యాక్సెస్ ఎనర్జీస్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్తో అపరిమితమైన యాక్సెస్, అలాగే ఇండోసోల్తో ఆయన సోల్ మొత్తం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఈ ఈ ఈ సంస్థలకి సంబంధించి పాలనాపరమైనటువంటి అనుమతులు, నిర్ణయాలని ఒకసారి కేబినెట్ నిర్ణయాలను చూస్తే అంతులేని అవినీతి చిట్ట బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. లక్షలాది ఎకరాలు ఇవాళ ఇండోసోల్ ద్వారా లాగేయటం, 2.5 లక్షల ఎకరాల భూములు లీజు కావాలి, మళ్ళీ కొనుక్కోవటానికి. ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. దాదాపు 4 దశాబ్దాలుగా తుని రాజకీయాల్లో కీలకంగా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రానున్న 2 రోజుల్లో వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. తన అన్న యనమల రామకృష్ణుడితో విభేదాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 2 సార్లు తునిలో టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన యనమల మూడోసారి టికెట్ ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27న సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, మమ్మల్ని దూరం పెట్టాలని. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేశారు. గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం వైఎస్ జగన్కు పంపారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాణిక్యవర ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసి 2022లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అధికార పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి ఇన్ఛార్జ్ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. 96 కులాలను ఒక్కటి చేసిన కాసాని జ్ఞానేశ్వర్ని ప్రజలు ఆదరిస్తారని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికార అహంకారం పెరిగిందని, పాలన చేతగాక గాలికి వదిలేసిన కేసీఆర్ను తిట్టడమే పనిగా పెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని అన్నారు.
ప్రతిరంగాన్ని పెట్టి ఇది చేతపడే మాట మనం అదేవిధంగా ఇంతకుముందు జాగ్రత్త గారు చెప్పినట్టుగా కంటిన్యూ పుట్టినంత కూడా మరి రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా మూసింది. మొత్తం మీద 64% ఓట్లు పోలేనట్లు తెలిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్లు తెలియలేదు. త్రిపురలో ఎండను లెక్క చేయకుండా అత్యధికంగా ఓటర్లు నియోజకవర్గాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. త్రిపురలో 70% మించి పోలింగ్ జరిగింది. 13 రాష్ట్రాల్లో 88 నియోజకవర్గాలు చురుగ్గా పోలింగ్ నిర్వహించారు. కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాలకు, కర్ణాటకలోని 14 నియోజకవర్గాలకు, రాజస్థాన్లోని 13 నియోజకవర్గాలకు రెండో దశలో పోలింగ్ జరిగింది. దీంతో ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో 8 నియోజకవర్గాలకు, మధ్యప్రదేశ్లో 6, అస్సోం, బీహార్లో 5 స్థానాలకు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్లో 3 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. త్రిపుర, జమ్మూ కాశ్మీర్లోని ఒక్కో నియోజకవర్గంలో ఎన్నికలు జరిగాయి. మధ్యప్రదేశ్లోని బేతుల్ నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి మృతి కారణంగా పోలింగ్ వాయిదా పడింది. కేరళ వయనాడులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, కర్ణాటక మాండ్య నియోజకవర్గంలో మాజీ సీఎం కుమారస్వామి, బెంగళూరు సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థి తేజస్వి సూర్య, ఉత్తరప్రదేశ్లో సినీ నటి హేమమాలిని, టీవీ నటుడు అరుణ్ గోవిల్, రాజస్థాన్ కోటలో ఓం బిర్లా, బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ స్పీకర్ డీకే శివకుమార్ తమ్ముడు డీకే సురేష్, తిరువనంతపురంలో కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ నేత శశి థరూర్ తమ భవిష్యత్తును పరీక్షించుకున్నారు. మూడో దశలో మే 7న ఈ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహిస్తారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.